అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే పర్ణశాల దగ్గరికి బయలుదేరామండి. కార్పెంటరీ వర్క్ కోసం అని చెప్పి కార్పెంటర్స్ వస్తున్నారు అని చెప్పారనమాట. ఫస్ట్ ముందు పనిని మనం ఒకసారి నేను చూపించి చెప్పేసేస్తే, ఆ తర్వాత వాళ్ళు చేసుకుంటూ వెళ్తారనే ఉద్దేశంతోటి నేను కూడా బయలుదేరాను అనమాట అండి. ప్రేమ్ బాబు చూడండి, ఖరీదైన క్లీనర్ గారు. సరే బాబు, అలానే అంటాము. ఖరీదైన క్లీనర్ గారు అనాలంటండి. అది చినుకులు పడ్డాయి కదండి, కొంచెం మరకలుగా. ఈవేళ ఎండ రానా మాననా అన్నట్టుగా వస్తుంది. కొద్దిసేపు మబ్బుగా ఉంటుంది, కొద్దిసేపు ఎండ వచ్చేసేస్తుంది. ఈవేళకి చల్లగా ఉండొచ్చు కదండి. చల్లగా ఉందనుకో, పనులు అవుతాయి కదా. అమ్మా వచ్చాలమ్మ తల్లి. వర్కర్స్ అయితే రాలేదండి. మేము వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇది భీమవరంలో కాదు కదండీ. పక్కన గ్రామం. అక్కడికి రావాలి కదా వీళ్ళు. ఒకవేళ వచ్చినప్పుడు మనం లేమనుకోండి వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పి మేము కొంచెం ముందుగానే వస్తూ ఉంటామన్నమాట. బయట కూడా చిన్న వర్క్స్ అవి జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఏయో మెటీరియల్ అది అడిగారట. మా వారేమో దాని గురించి తిరుగుతూ ఉన్నారు. ఈ ఎండలోనే తిరుగుతున్నారండి పాపం. ఏండి వచ్చారంట ఓట్స్లా? సరే ఇలా. ఏదన్నా వర్క్ చేయిస్తున్నాం అనుకోండి, ఒక్కసారి చెప్పరండి సరుకు. మనకి చెప్పాను కానీ భీమవరం అయితే పర్లేదండి. ఇది దగ్గర పల్లెటూరు కదా, ఇప్పుడు ఏది కావాలన్నా బాగా కొంచెం దూరం వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. ఓచలేయో కావాలంటండి, దాని గురించని మా వారు వెళ్తున్నారు. ఆయనేమో కారు వేసుకొచ్చారు. ఆ వర్కర్ని బండి మీద ఎక్కించుకుని వెళ్తారట. కార్పెంటరీ వర్క్ కోసం కూడా మెటీరియల్ వచ్చేసింది. ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఒక చిన్న గ్యాస్ గట్టు లాంటిది కట్టించాం కదా. ఎప్పుడన్నా గ్యాస్ పొయ్యి పెట్టుకుని కావాల్సినవి పెట్టుకోవటానికి అడుగున షెల్ఫ్లు వేయించాను. ఇవి ఇలా ఓపెన్గా ఉంటే బాగోవు కదండి. వీటికేమో డోర్స్ చేయమన్నాం అనమాట. 1, 2, 3, 8 డోర్లు వస్తాయంటండి. ఇటో 2 అటో 2 షెల్ఫ్లాగా వస్తాయి అన్నమాట. మరీ ఎక్కువ కాదు కానీ అండి, ఒక 2 షెల్ఫ్లాగా ఇట్లా పెట్టించామన్నమాట. ఇదంతా కవర్ చేయటానికి, డోర్స్ పెట్టడానికి మాట్లాడాము. పెద్ద ఖరీదేమీ కాకుండా బడ్జెట్లో అన్నీ కూడా బడ్జెట్లో ఉండే విధంగానే చూస్తున్నామండి. ఎంత అయింది ఏంటి నేను ఇది కట్టించిన తర్వాత చెప్తాను. జస్ట్ వీటికి డోర్లు నార్మల్ ఇలా స్లైడింగ్వి అలాంటివి ఏమీ కాదండి. మామూలు నార్మల్ ఓపెన్ చేసే డోర్లే వేయమన్నాము. అదైతేనే మనకి బడ్జెట్లో వస్తాయి అన్నమాట అండి. అన్నీ నార్మల్వే సెలెక్ట్ చేసామండి. ఇదిగోండి, ఇవి హ్యాండిల్స్, షెల్ఫ్కి హ్యాండిల్స్ అన్నమాట. అలానే మామూలు డోర్ తీస్తే ఎట్లా వస్తుందండి, ఇవి ఉంటాయి కదా డోర్స్కి, ఇలాంటివేనా అనమాట. అంటే డోర్ ఓపెన్ అయ్యే విధంగా ఇవి మాత్రం కొంచెం మంచివి తీసుకున్నాము. కానీ బేసిక్ మోడల్ లాంటివి తీసుకున్నాం అనమాట అండి. మోడర్న్గా కాకుండా కొద్దిగా బలంగా ఉండేలాగా తీసుకున్నాం అనమాట. ఇలా అన్నీ కొంచెం నార్మల్వే సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఇవి ఉన్నదనుకోండి, ఈ మామూలుగా 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి మనం తీసుకున్నది 40 రూపీస్ అనమాట. అంటే గేజ్ అవి తేడా ఉంటుందంటండి. ఏయో బ్రాండ్వి మంచివి అట్లా అనమాట. అలా సెలెక్ట్ చేసాం తప్ప మోడర్న్గా ఉండేలాగా అట్లా ఏమీ సెలెక్ట్ చేయలేదండి. ఎందుకంటే వీటికి బడ్జెట్ చూసుకోకూడదు మనం. ఎందుకంటే ఈ అస్తమానం పోతూ ఉన్నాయి అనుకోండి, మనకి కష్టం. ఇక్కడ వరకు మళ్ళీ మనిషిని తీసుకురావాలి, అలా కదా బిగించాలి ఇవన్నీను. సో ఇలాంటి వాటిల్లో మాత్రం మనం వెనకడుగు వేయకూడదు. మిగతావన్నీ బడ్జెట్లో చూసుకుంటే సరిపోద్దండి. సపోజ్ ఈ స్టోన్ ఉన్నదండి, ఇది మంచి కాస్ట్లీ కూడా ఉంటాయి. ఇది మేము బడ్జెట్లో సెలెక్ట్ చేసుకున్నాం. ఇదేమంటారు దీన్ని, గ్రానైట్ బడ్జెట్లో వేయించేసుకున్నాం.
అంతే అండి. అలా అన్నమాట. అలానే ఇవి ఉంటాయండి వాష్ బేసిను. చాలా ఓకే. నార్మల్ బేసిక్ మోడల్ వాష్ బేసిన్ వేయించేసాము. అట్లానే ఈ పైపులు ఇవన్నీ ఏంటంటే నార్మల్‌వి. మామూలు కొంచెం స్ట్రాంగ్‌గా ఉండి బాగా మన్నేవి వేయించాం. అంతే నార్మల్ మోడల్సే. అలానే ఇంకోటేంటంటే ఈ మనం ఓల్డ్ డోర్స్ తీసుకున్నామండి. ఓల్డ్ ప్యాటర్న్‌లో ఇలాగ ఈ గెడలు, ఈ గెడలు అయ్యి ఉన్నాయన్నమాట. అయన్నీ ఇప్పుడు బాగోవు కదా! అందుకనే ఈ గెడలయ్యి తీసేసి వెనకంతా కూడా నీట్‌గా ఉండేలాగా ఇప్పుడు ఒక మెటీరియల్ వస్తుందనమాట అండి. వస్తుందంటే ఆ షీట్లు కూడా తీసుకున్నాము. ఈ 2 పనులు అనమాట అండి. ఇప్పుడు కార్పెంటర్ పనులంటే పెద్ద పనులేం పెట్టుకోలేదండి. అవే అంతే. ఎందుకంటే ఇప్పుడు ఏసీ వేసుకున్నప్పుడు ఇయన్నీ ఓపెన్‌గా ఉన్నాయనుకోండి, మనకి ఏసీ కూడా నిలబడదు. మనం ఇంత హాల్‌కి ఒకటే ఏసీ, పెద్ద ఏసీ పెట్టిచ్చాము. అందువల్ల కూడా ఏంటంటే ఇవన్నీ మస్ట్‌గా క్లోజ్ చేయాలి అని అనుకుంటున్నాము. ఇవన్నమాట అండి ఈవేళ పనులు. కార్పెంటర్స్ వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాననమాట. ఇంకా రాలేదు. రాత్రి ఇవి సెలెక్ట్ చేశాము. దీనికేమో లైట్ కలరే డోర్స్ లైట్ కలర్స్ అయితే బావుంటదని ఆ పై కలర్ ఏదైతే ఉందో సీలింగ్‌ది అదే లైట్ కలర్ సెలెక్ట్ చేశాము. డోర్స్‌కొచ్చి ఆ డోర్స్‌కున్న స్నఫ్ కలర్. అదే షీట్ సెలెక్ట్ చేశాము. ఇంకా సమ్ ఏయో కావాల్సినయి అయన్నీ కూడా కొన్నామనమాట అండి. అసలు ఈ ఈ ఖర్చు లెక్కేసుకోలేదండి బడ్జెట్‌లో. ఎంతయిందండి? ఇదేంటి ఇంతయింది అని అనుకున్నాము. ఈ కొంచెం ఒక 4 షీట్లకి, ఈ మాత్రం మెటీరియల్‌కి ఎంతయిందో తెలుసా అండి? 16,800 అయిందండి. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇంత అవుతదా మెటీరియల్? ఓన్లీ మెటీరియల్. మళ్ళీ చేసినందుకు మనీ అవుతది. ఎంత తీసుకుంటారో మరి ఇప్పుడు మాట్లాడాలండి. కూలీగానా లేదా కాంట్రాక్ట్‌గానా? కాంట్రాక్ట్‌గానే బెటర్ అని అనుకుంటున్నాం. కూలీగా అయితే దగ్గరుండి చేయించటం ఇదంతా మన వల్ల అవ్వదండి. అందువల్ల అనమాట. ఎంతంత ఖరీదు అయిపోయిందో చూడండి. నేను ఆనంద నిలయం మేము కట్టినప్పటికీను, ఇప్పటికి చాలా రేట్లు పెరిగిపోవటం గమనించానండి. కొన్ని చాలా పెరిగిపోయినాయి రేట్లయితే. కానీ వెనకడుగు వేయలేం కదండీ! ఇవన్నీ మా లెక్కల్లో లేనియి. అలానే ఇప్పుడు ఆహ్, నేలలో అదే ఏమంటారు? బేస్‌మెంట్ ఏసి గోడ కట్టడం ఇవన్నీ మా బడ్జెట్‌లో లెవ్వనమాట అండి. కానీ అవన్నీ కూడా ఖర్చయ్యేసరికి కొంచెం ఖర్చు ఎక్కువే అవుతోంది. పర్వాలేదులెండి. ఎవరి కోసమో కాదు కదా! మన కోసమే. మనకంటూ ఒక లెక్క ఉంటుందిలెండి. ఎవరైనా సరే అండి. ఒక లెక్క వేసుకుంటాం. ఆ లెక్క ప్రకారమే ఖర్చు పెడతాం కదా! ఎవరమైనా కూడాని. కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది. ఏ ఇల్లు కట్టినా, ఏది కట్టినా ఆఖరికి చిన్న పూరి పాక వేసినా సరే అండి. మనం ఎంత అనుకుంటే అది ఇంత అవుతుంది. ఒక్కోసారి ఇంత అమౌంట్ కూడా అవ్వచ్చు. ఏమీ చెప్పలేము. కానీ మరీ అంత ఎక్కువేం కాదులెండి దీనికి. కొంచెం మా అంచనాలకు మించి అవుతూ ఉన్నదనమాట. కాకపోతే మేము ముందే ఫిక్స్ అయ్యున్నాం. ఇదేదైనా మనం కట్టుకుంటున్నాం మన కోసం. సో, ఏమవుద్ది పర్వాలేదు. అలా అనుకుంటున్నాం. అలా అనుకున్నప్పుడు మనం ప్రశాంతంగా టెన్షన్ లేకుండా పని చేయించగలుగుతామండి. లేకపోతే టెన్షన్ పెట్టేసేసుకొని ఏదైనా టెన్షన్ పడ్డాము అనంటే హెల్త్ పాడైపోతదండి. ఇవన్నీ ఎందుకండి మనం సంతోషంగా ఉండటానికి. ఆనందంగా ఉండాలి అనంటే ముందు ఆరోగ్యం ఉండాలండి. ఫస్ట్ ఆరోగ్యం. తర్వాతే మిగతావన్నీ అండి. అంతెందుకండి రోజు వస్తూ కూడా ఇక్కడికి వస్తున్నాము అనంటే అన్నీ తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఫెసిలిటీస్ ఏమీ ఉండలేదు. ఇంకా మనం ఏర్పాటు చేసుకోలేదు కదా! దానివల్ల కొంచెం ఇబ్బందవుతోందనమాట అండి. ఎండ ఏమో ఈవేళ మేమొచ్చేటప్పుడు మబ్బుగా ఉంది. ఇప్పుడు బీభత్సంగా ఎండ కాస్తోందండి. పైగా ఈ అవతలన్నీ చేలు కదండీ! కొంచెం ఎండ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. మంచినీళ్ళకి తెచ్చుకున్నామనమాట. విపరీతమైన దాహం. అయితే చెప్తారనమాట. ఈ క్లైమేట్‌కి ఇక్కడ ఈ చాల దగ్గర ఈ గాలి కంటండి విపరీతమైన దాహం వేస్తదట. విపరీతమైన ఆకలి కూడా వేస్తదండి. ఆకలి, దాహం 2 కూడా ఎక్కువగా ఉంటాయంటండి. నేను బాగా గమనించా. తోటకి వెళ్ళినా, సముద్రానికి వెళ్ళినా, ఇట్లా చాల దగ్గరికొచ్చినా మనకి బాగా విపరీతమైన ఆకలేస్తూ ఉంటుంది. ఏమన్నా తినటానికి ఉంటే బావుండు అని చూసుకుంటూ ఉంటామనమాట. అదేంటంటే ఎప్పుడైతే ఎయిర్ ఫ్రెష్‌గా ఉన్నాదో దానిలో మనకి
ఈ ఆకలి కలిగించేవి ఇవన్నీ అంటే ఆకలి బాగా కలుగుతోంది అనంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అంతే కదండీ! అంత ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందనమాట అండి. భగవంతుడి దయ వల్ల ఈ పనులన్నీ ఒక కొలిక్కొచ్చినియి. అన్నీ అయిపోయినియండి. లాస్ట్ వర్క్ ఇది అండ్ పెయింట్లు ఒక రౌండ్ పెయింట్లు వేయించడం. దాంతోటి ఈ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అనమాట అండి. అవన్నీ కూడా పూర్తి చేసుకొని ముందడుగు వెయ్యాలనేది నా కోరిక అనమాట అండి. మా వారు, నేను, మరిది గారు ముగ్గురం కూడా తిరుగుతూనే ఉన్నాం. ఇంకా కొంతలో కొంత నయం ఏంటంటే అండి, మాకు ఒక 5 కిలోమీటర్స్ దూరం అనమాట. ఇంటికిను, ఇక్కడికి. సో, బానే తిరగగలుగుతున్నాం. ఇంతకన్నా దూరం అయితే మాత్రం ఇబ్బంది పడేవాళ్ళం. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదండీ! ఇంకా ఏంటంటే కొంత ఏసీ వేయించుకున్నాం కాబట్టి, నేను ఫోన్‌లో ఎడిటింగ్ అవన్నీ కూడా ఇక్కడే చేసేసుకుంటాను. అలానే మీరు గమనిస్తే అర్థమయ్యి ఉంటుంది. ఇది టీవీ పెట్టటానికి మరి ఉట్టి గోడ మీద కాకుండా ఇదేదో టీవీ ప్యానెల్‌కి ఒక 3000 ఖర్చయిందనమాట అండి. అది అలాగ వేయించాము. ఏసీ కూడా అండి మనకి ఆఫర్‌లోదే వేయించాము. దాని గురించి కూడా వీడియో పెట్టా ఎవరన్నా తీసుకుంటారేమో అని చెప్పి. బావుందండి. ఏసీ చాలా బావున్నది. పెద్ద ఏసీ. ఇంత హాల్‌కి మరి పెద్ద సైజు ఉండాలి కదా! 210 ఏసీ అనమాట. సరిపోతుంది. చక్కగా చల్లగా ఉంటోంది. మరీ వణికించే చలి అయితే ఏం లేదు. అంటే ఇప్పుడు సమ్మర్ కదండీ! అంత వణికించే అంత ఉండదులెండి. ఈ ఈ పని అనమాట అండి. వడ్రంగి పని ఇది ఉన్నదనమాట. డోర్స్‌కి ప్లస్ ఈ గ్యాస్ కట్ కింద డోర్స్. ఈ పనుందండి. బయట ఎండ చూడండి ఎలా ఉందో. మనకి ఇక్కడికి ఎండ ఏం తెలియదు కానీ బయటికి విపరీతంగా తెలుస్తుందండి. బయటికి వెళ్తే మా వారేమో అక్కడ పని చేయిస్తున్నారు కదా, ఆ ఎండలోనే ఉన్నారు ఆయన. ఎంతసేపు వెయిట్ చేసినా సరే కార్పెంటర్స్ రానే లేదండి. టైం ఏమో 12 అయిపోతోందనమాట. మళ్ళీ ఇంటి దగ్గర నాకు పని, వంట పని ఇవి ఉంటాయి కదా! ఇక ఇంటికి బయలుదేరిపోతున్నాను అనమాట అండి. ఫోన్ చేశాము. రేపు గాని, ఎల్లుండి గాని వస్తామండి అని చెప్పారనమాట. సర్లే ఇక ఇప్పుడు ఎళ్ళిపోయి పనులు చూసుకుందాము. బయట పనులవుతున్నాయండి. నన్ను దింపేసి మా వారు మళ్ళీ వస్తానని చెప్పారనమాట. ఇక అందుకని ఇంటికి బయలుదేరానండి.